అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. మనకు ఈ సీజన్లో దాలియా ఫ్లవర్స్ బాగా వస్తుంటాయి కదా. మనం మొక్కలు కొనాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైం అండి. మనకు కొత్త మొక్కలు కొనాలనుకుంటే మన దగ్గర ఏం కలర్స్ ఉన్నాయి, మన దగ్గర లేని చూసి కొనుక్కోవటానికి ఇప్పుడైతే మనకు పూల సీజన్ కాబట్టి ఫ్లవర్ చూసి మన దగ్గర లేని కలర్ని చూసి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మొక్కల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వీటికి కేరింగ్ ఏంటి, వీటిని ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. మనం నర్సరీ నుంచి మొక్క తేగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మనం మొక్క కొనగానే మనం దాన్ని రిపోర్ట్ చేయకూడదండి. ఎందుకంటే అది ఇన్ని రోజులు నర్సరీ వాతావరణంకి అలవాటు పడిపోయి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరికి ప్లేస్ చేంజ్ అయి ఉంటుంది కదా. సో మన ప్లేస్కి, మన వాతావరణానికి అది అలవాటు పడే వరకు మనం మొక్కని అలాగే నీడలో పెట్టుకోవాలి. ఆ మొక్క ఒక 3-4 డేస్ మన వాతావరణానికి సెట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆ మొక్కని రీపాట్ చేసుకోవాలి. ఇలా నర్సరీలో కొన్న మొక్కలకైతే దుంప ఉంటుందండి కింద. అదే కొన్ని సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు. మనం సీడ్స్తో పెంచితే వాటికి సీడ్స్ మాత్రమే వస్తాయి, దుంపలు రావు. మనం కొన్న మొక్కలైతే దుంపలతో వస్తాయి. ఈ దుంపని మళ్ళీ మనం అలాగే నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకొని ఆ దుంప నుండి మళ్ళీ మనకు సీజన్ రాగానే ఆటోమేటిక్గా మొలకలు వచ్చేస్తాయండి. మనం ఆ దుంపని ముఖ్యంగా సేవ్ చేసుకోవటము ఇంపార్టెంట్. ఆ దుంపని ఎలా సేవ్ చేయాలి అంటే, మనం ఏ టబ్లో అయితే మొక్క నాటామో ఆ టబ్ని ఆ మొక్క పోగానే దాన్ని ఒక సైడ్కి పెట్టేసి డైలీ వాటర్ ఇవ్వకుండా 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి. ఇలా 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చాము అంటే మనకు ఆ దుంప పోకుండా అలాగే ఉంటుంది. మళ్ళీ రెయినీ సీజన్ రాగానే దానంతటా అదే మళ్ళీ మనకు మొక్క వచ్చేస్తుంది. అలా వచ్చిన మొక్కని మనం చిన్న చిన్న బ్రాంచెస్గా కట్ చేసుకొని ఆ కొమ్మల్ని మనం ఇసుకలో నాటుకోవాలి. అప్పుడు ఆ కొమ్మకి రూట్స్ ఫామ్ అయ్యి ఆ రూట్స్ దగ్గర ఒక దుంప వస్తుంది. అప్పుడు మనం ఎక్కువగా బల్బ్స్ని తయారు చేసుకోవచ్చు. లేదు, మనం ఆ దుంపని అలాగే సాయిల్లో పెట్టకుండా తీసి పక్కన ఉంచుకొని సాఫ్ట్ ఫంగిసైడ్ అప్లై చేసి ఎండ లేకుండా గాలికి ఆరే విధంగా పెట్టుకోవాలండి. మళ్ళీ రైనీ సీజన్ వస్తానే కూడా నాటుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఈ ఫ్లవర్ చూడండి, ఒక చెట్టుకే 2 విధాలుగా వచ్చాయి ఫ్లవర్స్. ఒకటి ఫుల్ రెడ్గా వచ్చింది, ఒకటి హాఫ్ వైట్ హాఫ్ రెడ్గా వచ్చింది. ఇలా ఫ్లవర్స్ డిఫరెంట్గా వస్తాయండి. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుంది మనం బల్బ్స్తో కొన్నవైతే. అదే సీడ్స్ అయితే ఇంత పెద్ద ఫ్లవర్ రాదండి, చిన్నగా వస్తుంది ఫ్లవర్. మనకు ఫ్లవర్ విచ్చుకున్న తర్వాత కూడా 5-6 రోజులున్నా కూడా చెట్టు పైన అలాగే ఉంటుందండి, అసలు వాడిపోదు, చాలా బాగుంటుంది. మనం కొన్నప్పుడు చెట్టుకి ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్స్ని అయితే మనం ఫస్ట్ కోసేయాలండి. అప్పుడు మనకు ఆ మొక్క రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అప్పుడు మనకు మొక్క బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అది ఫ్లవర్ని కాపాడుకోవాలన్నా, రూట్స్ని డెవలప్ చేయాలా అనేది కొద్దిగా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది మొక్కకి. ఈ ఫ్లవర్ చూడండి, ఒక పెటల్ హాఫ్ వైట్ హాఫ్ రెడ్, ఇలా చాలా బాగుంటాయండి కలర్స్ అయితే దాలియాలో మాత్రం. ఒక పెటల్లోనే 2 షేడ్స్ వచ్చాయి, ఒక ఫ్లవర్లోనే సగం పువ్వు ఒకలాగా సగం పువ్వు ఒకలాగా, ఇలా ఒక చెట్టుకే రకరకాలుగా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఒకటేమో ఫుల్ రెడ్ ఫ్లవర్ వచ్చింది, ఒకటి సగం వైట్ సగం రెడ్. ఇలా పువ్వు మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. వీటికి పెస్ట్ విషయానికి వస్తే లీఫ్ మైనర్ ఒకటి వస్తుంది, మిల్లీ బగ్స్ వస్తాయండి. లీఫ్ మైనర్ వచ్చిన ఆకుల్ని తీసి దూరంగా పడేసేయాలి. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇక మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ ఇయర్కి అయితే తీసుకోవద్దండి, నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేయండి, చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.